చందమామ కథలు. అరిష్ట గృహం. ఒకానొక అడవి మార్గాన సూర్యాస్తమయం వేళ నడివయసు వాడైన బాటసారి ఒకడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడి ముఖంలో పుట్టెడు దిగులు ఉంది. అతడు మధ్య మధ్యలో దిక్కులు చూస్తూ తనలో తానే ఏదో గొణుక్కుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక ముసలి మనిషి పెద్దగా రోధిస్తూ అతడికి ఎదురయ్యాడు. బాటసారి ముసలివాణ్ణి ఆపి, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. ముసలివాడు కోపంగా, నా దుఃఖానికి కారణం అడగవలసిన అవసరం నీకేముంది? నువ్వేమైనా ఆర్చేవాడివా, తీర్చేవాడివా అన్నాడు. నవ్వుతున్న మనిషిని ఎవరు అంతగా కారణం అడగరు, కానీ ఏడుపు అసహజం, అందుకే కారణం అడుగుతారు అన్నాడు బాటసారి. ఈసారి ముసలివాడు మరింత కోపంగా, నా వయసులో సగం ఉండదు నీ వయసు, మహాజ్ఞానిలా మాట్లాడకు. మా ఊరి జ్యోతిష్యమని మహేంద్రాచారి ఇంకా 6 ఏళ్ళు బతుకుతానని చెప్తే ఇక్కడ నేలవారి వేధవులు నెల కంటే ఎక్కువ బతకవు అంటున్నారు. ఇంతకీ అరిష్ట గృహంలో కాలు పెట్టడమే మహా తప్పు అన్నాడు. అరిష్ట గృహమా? ఎక్కడది? చీకటి పడుతున్నది, ఈ రాత్రికి ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి అన్నాడు బాటసారి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడిపక్కకి తిరిగావంటే అరిష్ట గృహం కనబడుతుంది అని చెప్పి ముసలివాడు మరింతగా శోకాలు పెడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. బాటసారి కొద్ది దూరం నడిచి కుడివైపుకు తిరగగానే పచ్చని ఎత్తైన చెట్ల మధ్య పాతకాలపు గృహం ఒకటి కనిపించింది. అదే అరిష్ట గృహమై ఉంటుందని ఊహించిన బాటసారి ఆ రాత్రి అందులోనే గడపాలని నిశ్చయించుకొని మూసి ఉన్న తలుపును తట్టాడు. ఆ గృహ ముఖద్వారం చెదలు పట్టి చెక్కలు ఊడిపోయి వికృతంగా ఉన్నది. కొద్దిసేపటికి కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకున్నది. తలుపు తెరిచింది ఒక మరగుజ్జువాడు. ఈ రాత్రికి ఇంట ఆశ్రయం దొరుకుతుందా అని బాటసారి మరగుజ్జును అడిగాడు. ఆశ్రయం దొరకడమా? దారేపోయే బాటసారుల కోసమే గదా ఇంత నట్టడివిలో ఇంత అందమైన గృహం కట్టాం అన్నాడు ఆ మరగుజ్జు. బాటసారి గడప దాటి మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ 4 మరగుజ్జులు కిటికీ అంచుల మీద, చెక్క బల్లల మీద దీపాలు పెడుతున్నారు. అవి చమురు దీపాలు కావు, ధగధగ మెరుస్తూ వెలుగులు వెదజల్లుతున్న పెద్ద పెద్ద మణులు. బాటసారి అది చూసి నివ్వెరపోతూ, వింత, ఆశ్చర్యం అన్నాడు. బ్రతుకే వింత, అంతకు మించి పెద్ద ఆశ్చర్యం అంటూ మరుగుజ్జు పెద్దగా నవ్వి, మీరు కోరుకున్నంత కాలం నిక్షేపంలా ఈ ఇంట ఉండవచ్చు. అయితే మమ్మల్ని మాత్రం ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు. మేడ మీద ఉన్న స్వర్ణ కవాటం తెరవకూడదు అన్నాడు. అలాగే, ఇంతకు ఈ ఇంటి యజమాని అంటూ ఏదో అడగబోయాడు బాటసారి. ముందే చెప్పా కదా, ప్రశ్నలు నిషిద్ధం, నా వెంట రండి అన్నాడు మరుగుజ్జు ఆజ్ఞాపిస్తున్నట్లు. బాటసారి స్నానం చేయాలనుకున్నాడు. అతను ఆ మాట అనగానే క్షణాల మీద గులాబీ రేకులు, పన్నీరు కలిపిన తొట్టె ఒకటి స్నానానికి చకచకా ఏర్పాట్లు చేశారు మరుగుజ్జులు. స్నానం పూర్తయ్యేసరికి ఆకలి బాధ తెలిసింది బాటసారికి. లోపల గదిలో విశాలమైన బల్ల ఉన్నది. దాని మీద మూతలు పెట్టిన పాత్రలు చాలా ఉన్నాయి. భోజనంలో అతడు అడిగిన వంటకాలన్నీ ఆ పాత్రలోంచి తీసి వడ్డించారు మరుగుజ్జులు. అతను మరుగుజ్జుల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని చూశాడు, కానీ వాళ్ళు ఉష్, తప్పు అన్నట్లుగా ముక్కు మీద వేలు వేసుకున్నారే తప్ప అతని అనుమానాలకు సమాధానాలు చెప్పలేదు. ఒక పెద్ద పడక గదిలో బాటసారి పడుకోవడానికి ఒక మంచం మీద పట్టుపరుపు వేశారు. ఒక మరగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న పట్టు తెరను పక్కకు లాగాడు. వెంటనే పూలవాసనతో చల్లటి గాలి, పుచ్చపువ్వు లాంటి వెన్నెల వెలుగు వచ్చింది. ఇంద్రభవనం లాంటి ఈ ఇంటిని అరిష్ట గృహం అంటూ ఆ ముసలివాడు రోధిస్తూ ఎందుకు పారిపోయాడో బాటసారికి ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. తెల్లవారాక స్నానం, భోజనం లాంటివి రాజవైభోగంగా జరిగిపోయాయి. అయితే మాట్లాడే మనిషి కరువయి బాటసారికి ఆ సాయంత్రం వరకు అతడు ఆ గృహంలో ఉన్న 16 గదుల్లో అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేశాడు. సాయంకాలం అయ్యాక ఏమీ తోచని బాటసారి గృహం పైభాగాన ఉన్న డాబా మీదకు వెళ్ళాడు. అక్కడ ఒకే ఒక గది ఉన్నది. బంగారపు రేకు తాపడం చేసి ఉన్న ఆ గది తలుపు సంధ్య వెలుగులో మిరుమిట్లు గొల్పేలా మెరుస్తున్నది. గది తలుపే ఇంత అద్భుతంగా ఉంటే లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది బాటసారికి. అయితే
మరుగుజ్జులు ఆ గది తలుపు తెరవకూడదని ఆంక్షలు పెట్టారు. తెరిచి చూడకపోతే ఈ రాత్రి తనకు నిద్ర పట్టదనుకున్నాడు బాటసారి. ఏమైతే అదయితుందని బాటసారి తలుపును మెల్లగా నెట్టాడు. అతని కళ్ళు చెదిరిపోయాయి. లోపల నేలంతా పాలరాతితో ధగధగ మెరిసిపోతున్నది. బంగారు రాళ్లతో కట్టిన గోడల్లో అక్కడక్కడ వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ గదిలోంచి కిందికి మెట్లున్నాయి. కాలు జారకుండా ఆ పాలరాతి మెట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటూ కిందికి దిగాడు బాటసారి. అంతే, ఎక్కడ నుంచో ఒక బొంతకాకి వచ్చి అతడి తలపై గట్టిగా తన్నింది. మ్యావుమని అరుస్తూ ఒక గండు పిల్లి అతడి గుండెల మీదకి ఉరికింది. అతడి చెవులు చిల్లులు పడేలా కర్ణ కఠోరంగా కూసింది. ఒక గుడ్లగూబ, ఒక తీతువు పిట్ట అతడి తలపైన 3 సార్లు ఎగిరింది. బాటసారి నిలువెల్లా కంపించిపోతూ వెనుతిరగబోయేంతలో ఒక ఉరుములాంటి స్వరం, నీ మృత్యువు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఇదే రోజున సంభవిస్తుంది, తెలుసుకో మూర్ఖుడా అంటూ పలికింది. అది వింటూనే బాటసారి ఆనందంతో ఒక గంతు వేసి మెట్లెక్కి తిరిగి గదిలోకి వచ్చాడు. అక్కడ 5గురు మరుగుజ్జులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని గుసగుసలాడుకుంటున్నారు. బాటసారి ఉత్సాహంగా, అందరూ ఇక్కడ గుమిగూడారేం అని అడిగాడు. మరుగుజ్జులు అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీ మృత్యు గడియలు తెలుసుకున్నావు కూడా, నువ్వు శోకించటానికి బదులు ఆనందంగా ఉండడం విడ్డూరంగా ఉంది అన్నారు. శోకం ఎందుకు? నా మృత్యు సమయం తెలిసి నాకు మహా ఆనందంగా ఉంది అన్నాడు బాటసారి. ఇన్నాళ్లకు నీ వంటి వింత మనిషిని చూశాం. ఈ సంగతి మా నాయకుడికి చెప్పాలి. ఇక ఈ అరిష్ట గృహంతో పనేమిటి అంటూ మరుగుజ్జులు అదృశ్యమైపోయారు. ఆ మరుక్షణం అరిష్ట గృహం కనబడకుండా పోయింది. బాటసారి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు. అతడు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాల్చుతూ తనలో తాను మాట్లాడుకుంటున్న వాడిలా, నిజమే, ఏ మనిషి అయినా తన మరణ సమయం తెలిస్తే నిశ్చింతగా జీవించలేడు. ఎక్కడో కోటికి ఒక్కరు, తనలాంటి వారికి మాత్రం ఆ విషయం ఆనందం కలిగించవచ్చు అన్నాడు. ఆ బాటసారి ఒక పల్లెటూరి వాడు. కొంతకాలంగా అతడికి గుండె జబ్బు ఉన్నది. అతన్ని పరీక్షించిన వైద్యులు, జ్యోతిష్కులు అతను మరి 6 నెలల కన్నా బతకడని చెప్పారు. దానితో అతడు బ్రతుకుపై రోత చెంది కుటుంబ బంధాలన్నీ తెంచుకొని ఊళ్ళ వెంట తిరుగుతూ అడవులన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతడికి తనకింకా 20 ఏళ్ల ఆయుష్ ఉన్నదని అరిష్ట గృహంలో తెలిసిన వైనం ఎంతో గుండె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బాటసారి వెంటనే అక్కడి నుండి బయలుదేరి మనసులో మరుగుజ్జులకు కృతజ్ఞతలు చెప్పుకుని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ తన స్వగ్రామం చేరుకున్నాడు.